హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి సన్నగా తరుగుకొని వేసుకోవాలి. ఇక్కడ కొంచెం నేను పెద్ద సైజు కట్ చేసుకున్నాను, కాకపోతే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారానికి బదులు నేను పచ్చిమిర్చి వాడుతున్నాను, మీ ఇష్టం. ఒకవేళ కారం వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి ఇన్ని వేయాల్సిన అవసరం లేదన్నమాట. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అవి మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చూసారుగా ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని పసుపు కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. అవి అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి టమాటోస్ కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను టమాటా. వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. మెత్తగా అయ్యేంత వరకు చూసారుగా, ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. గరిటెతోటి కొంచెం స్మాష్ చేస్తూ కలుపుకోవాలి టమాటాస్ అనేవి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి అన్నమాట టమాటా ముక్కలు. కాబట్టి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూసారుగా మొత్తం ఉడికేంత వరకు కూడా మగ్గించుకోవాలి. కొంచెం వాటర్ పోసుకున్నాను నేను, ఇంకా కొంచెము అలా ఉన్నాయని చెప్పేసి, టమాటాస్ ఉడకలేదని చెప్పేసి కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకొని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక 3 వరకు నేను తీసుకున్నాను. అవి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత చివరిలో కొంచెం గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకుంటే అంతేనండి, టమాటా బాయిల్డ్ ఎగ్ కర్రీ ప్రిపేర్ అయినట్లే. వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కూడా.